ఆలికే రాజా అతడే ఆలి రాజా ఆలి రాజా ఎంటర్ అయ్యాడంటే మోగిస్తాడే బాజా బాజా ఆజారే ఆటీని రాజారే అందరితో సరదాగా ఎంజాయ్ చేయిస్తాడే అల్లితో జాలీగా అల్లితో జాలీగా అల్లితో జాలీగా అల్లితో జాలీగా ముందుగా మీ అందరికీ ఈటీవీ తరఫున దీపావళి శుభాకాంక్షలు. ఐ విష్ యూ హ్యాపీ దీపావళి అండ్ సేఫ్ దీపావళి. మరి ఈ రోజు ఎపిసోడ్ కి త్రిపుర సూపర్ డూపర్ హిట్ అయిపోయి థియేటర్లో ఇరగదీసేస్తుంది. ఆ టీం వచ్చున్నారు. ముందుగా వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ నవీన్ చంద్ర. రాములోడు వచ్చినాడు రో దందసదీయ శివధనస్సు ఎత్తినాడు రో నారి బట్టి లాగినాడు రో దందసదీయ నింగికెక్కు పెట్టినాడు రో బళబళ బళ బెళ్ళుమంటూ ఆకాశాలు కూలినట్టు బళబళ బళ బెళ్ళుమంటూ దిక్కులన్నీ వేలినట్టు విలవిలమను వెళ్ళు విరిచి జనకరాజు వరలుడాయరో రామ 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 రామదండులాగా అందరొక్కటవుదామా హాయ్ నవీన్ చంద్ర, హౌ ఆర్ యూ? ఫైన్ సార్, చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. త్రిపుర సార్ అంటే ఏంటి? త్రిపుర అంటే ఒక విలేజ్ లో ఒక అమ్మాయి పేరు త్రిపుర అండి. సో ఆ త్రిపుర వచ్చేసి స్వాతి రెడ్డి. ఓకే ఓకే సో ఆ అమ్మాయికి కళలు వస్తాయి, ఆ కళలు నిజం అవుతాయి అనమాట. అది త్రిపుర. సో ఎలా అనిపించింది నీకు? సూపర్బ్ ఎక్స్పీరియన్స్ సార్. నిజంగా స్వాతి లాంటి యాక్టర్స్ తో వర్క్ చేయడం, ప్లస్ గీతాంజలితో ఆల్రెడీ హిట్ కొట్టిన డైరెక్టర్. సో వీళ్ళతో వర్క్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉన్నా సార్. అంతే. ఓకే, సో ఎన్నో సినిమా హీరోగా? 5th one. 5వ సినిమా. ఓకే నవీన్ చంద్ర, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు ఎవరైతే నువ్వు చెప్పావో అమ్మాయి త్రిపుర, ఆ అమ్మాయిని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ స్వాతి. కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే, చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌన మేలనే. కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే, చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌన మేలనే. హౌ ఆర్ యు స్వాతి? గుడ్ అండి. ఈ షోకి రావడం నేను ఐమ్ థింకింగ్ నా లక్ ఫ్యాక్టర్ ఇంకా ఎక్కువ వద్దు సినిమాకి. అవునా? బికాజ్ మీతో ఏ సినిమా ప్రమోషన్ ఉన్నా నేను అలీగారితో ఒక షో చేయాలి కంపల్సరీ. థ్యాంక్ యూ వెరీ మచ్. హీరోయిన్ గా ఎన్నో సినిమా ఇది? జస్ట్ అబౌట్ 20 అయి ఉంటాయి, అంటే మిగతా భాషలు అన్ని కలిపితే. మిగతా భాషలు అంటే ఎన్ని భాషలు చేసావు? తమిళ్, మలయాళం, తెలుగు. సో 12 మూవీస్ లో త్రిపుర సినిమా అద్భుతంగా థియేటర్లో మంచి అప్లాజ్ వచ్చింది. సో దీని గురించి నీ కామెంట్ ఏంటి? అంటే నా కెరియర్ లో మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ లైక్ బిగ్ సినిమాల్లో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ అన్నమాట. అండ్ నాకు ఎప్పుడు ఒక అలా తోటల్లో పరిగెడుతూ లంగా ఓణిలో పాట క్లోజ్అప్ అలాంటి సినిమాలు ఎప్పుడు చేయలేదు. ఐ మీన్ స్వామి రారా, కార్తికేయ అవన్నీ ఇదే లైక్ రెగ్యులర్ గర్ల్ నెక్స్ట్ డోర్ కైండ్ ఆఫ్. కానీ ఇక్కడ కొత్తగా పెళ్ళైన అమ్మాయి, సో ఆ చీరలు మెయింటైన్ చేసి జడ. తమిళ్లో సినిమా చేసావు, ఏం సినిమా అది? ఏం పూర్వం ఏదో పూర్వం వస్తుంది, సుబ్రహ్మణ్యం. ఇది త్రిపుర. ఓకే, టైటిల్ రోల్ త్రిపుర. ఫస్ట్ టైమా ఇది సోలో హీరోయిన్ గా? అంటే ఫస్ట్ టైం, బట్ వీళ్ళందరూ నన్ను మోసం చేశారు. పేరుకి నా పేరు పెట్టేసి క్యారెక్టర్ పేరు, మిగతా వాళ్ళందరూ వచ్చి మార్కులు కొట్టేసి వెళ్ళిపోతారు. కానీ భారతదేశం అంతా ఇండస్ట్రీకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆ రూమ్ లో దయ్యం అంటే పిల్లలు వెళ్ళేవాళ్ళు కాదు. ఇప్పుడు దయ్యం అంటే దయ్యమా రమ్మని అంతే కదా, పిల్లలకి ధైర్యం ఉండటమే. సో అట్లాంటి సినిమా ఇది.
ఎస్ త్రిపుర, ఎస్ నవీన్ చంద్ర అండ్ స్వాతి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. మీరు చేసే సినిమాలు ఇంకా ఇప్పుడు మన ఈ త్రిపుర డైరెక్టర్ని ఎస్ రాజ్ కిరణ్ గారిని అండ్ సుభాష్ని, లెట్స్ వెల్కమ్ రాజ్ కిరణ్ సుభాష్. డైరెక్టరు అనగానే అన్నీ చేసి చూపించాలి. మీరు అన్నీ చేస్తున్నారని చెప్పేసి నేను విన్నాను. ఆల్రెడీ కొంతమంది ఆర్టిస్టులు మీ సినిమాలు యాక్ట్ చేసిన చెప్పారు. ఇంతకుముందు మీ డైరెక్షన్లో గీతాంజలి సినిమాలు యాక్ట్ చేస్తాయి, నేను యాక్ట్ చేశాను. అవును సార్. అలాగే ఇప్పుడు ఈ షో ప్రొడ్యూసర్ కూడా ఆ సినిమాలు యాక్ట్ చేసింది నా పక్కన ఆవిడ. అవును. కడియాల, అవును హర్వీన కడియాల. అవునవును. ఇది మీకు సెకండ్ మూవీ. అవును సార్. ఫస్ట్ గీతాంజలి సబ్జెక్టు చాలా మంది దగ్గర మీరు తీసుకెళ్లారు కదా, అవును. అందరు విన్నారు. ఎన్ని సంవత్సరాలకి ఓకే అయింది అది? దాదాపుగా 2 years తిరిగానండి. నేను ఒకటే చెప్పానండి, ఎవరైతే అదృష్టవంతులో వాళ్లే ఈ సినిమాని తీస్తారు, వాళ్లే అదృష్టవంతులు. ఆ అదృష్టవంతుడు వస్తాడు అంటే వచ్చారు ఎంవి సత్యనారాయణ గారు. ఆయన పట్టిందల్లా బంగారం. ఓకే, కరెక్ట్ గా ఏం పట్టిన బంగారం? ఏం పట్టిన బంగారం. ఎక్కడ ఆయన? వైజాగ్ లో ఉంటాడు. అవునా? ఈసారి వెళ్తాను, చూడండి. అడ్రస్ ఉందా నాకు ఇవ్వండి, మీకు నెంబర్ తీసుకెళ్ళి ఇస్తాను ఆయనకి. అది కానీ బంగారం అవ్వకపోతే మీ బంగారం ఉండదు మరి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. ఓకే సుభాష్ సార్. ఇందులో ఏం చేసాను? ఒక మంచి క్యారెక్టర్ చేశాను. ఓకే, ఎలాగా మీ ఇద్దరికి పరిచయం? నా ఫస్ట్ మూవీ నిన్ను చూడాలని, ఉషాకిరణ్ మూవీస్ నిన్ను చూడాలని సినిమాకి నా ఫస్ట్ మూవీ అది. ఆ సినిమాకి ఏడి. అప్పటి నుంచి ట్రావెల్ అవుతున్నాను. ఓకే రైట్ సుభాష్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, మీ అందరికి ఆల్ ది బెస్ట్. ముందుగా మీ అందరికి దీపావళి శుభాకాంక్షలు. మీకు కూడా సార్. మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. సో మా గేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్పేస్తాను. ఫస్ట్ రౌండ్ ఇది చక్రం చూస్తున్నారు కదా, దీని పేరు ఆలీ చక్కరకేళి. ఈ చక్రం తిప్పడానికి ఫ్రూటీ ఒక అమ్మాయి వస్తుంది, అందమైన అమ్మాయి. ఆ అమ్మాయి వచ్చి చక్రం తిప్పుతుంది. హీరో దగ్గర కానీ, హీరోయిన్ దగ్గర కానీ, డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ, కమెడియన్ కానీ ఎక్కడైనా ఆగితే వాళ్ళ గురించి 3 క్వశ్చన్లు ఆ ఎల్ఈడి మీద వస్తాయి. ఎవరైతే తక్కువ టైంలో చెప్తారో వాళ్ళు ఈ రౌండ్ విన్నరు. ఈ రౌండ్ విన్నరు 2 lakhs ఫస్ట్ రౌండ్. ఆ సెకండ్ రౌండ్ 3 lakhs, థర్డ్ రౌండ్ 5 lakhs, మొత్తం కలిపితే 10 lakhs. సో ఫస్ట్ రౌండ్ ఆలీ చక్కరకెళ్ళి ఈ చక్రం తిప్పడానికి ఒక అమ్మాయి వస్తుంది. లెట్స్ వెల్కమ్ ఫ్రూటీ. ఓని వేసిన దీపావళి వచ్చెను నా ఇంటికి, చూపులతో కైపులనే తెచ్చెను నా కంటికి, పాటే తాగుడు మోత పాటే కోయిల కూత. ఓకే నవీన్ చంద్ర, ఫస్ట్ నీతో స్టార్ట్ చేస్తాను. ఓకే ఫ్రూటీ తిప్పు చక్రం. చెప్పాను సార్ తిరిగేటప్పుడు. స్వాతి రావాలి రావాలి అని నవీన్ చంద్ర అనుకుంటున్నాడు మనసులో అనుకున్నా సార్. స్వాతి వచ్చేసింది అంతే. స్వాతి ఇప్పుడు నువ్వు అక్కడ వచ్చావు కాబట్టి నువ్వేమి నవీన్ చంద్రకి అందించి ఇవ్వకూడదు. అంటే నీ గురించి తనకి ఎంతవరకు తెలుసు అనేది సారీ, ఇప్పుడు ఇదేదో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఓకే సో నవీన్, చదవడం కొద్దిగా కష్టం అవుతుంది నీకు. సో డైరెక్ట్ గా హెల్ప్ చేస్తాను నీకు. ఓకే సార్. ఆయన ఫస్ట్ పైన క్వశ్చన్ చదువుతారు, నువ్వు ఆన్సర్ చేయాలి. ఓకే యువర్ టైం స్టార్ట్స్ నౌ. కొంటె చూపుతో నీ కొంటె చూపుతో ఈ పాట ఏ చిత్రంలో ఉంది? సుబ్రహ్మణ్యపురం, తెలుగులో అనంతపురం. రైట్ ఆన్సర్. నాని స్వాతి జంటగా నటించిన సినిమా అష్టాచమ్మ. రైట్ స్వాతి ఆన్సర్. నిఖిల్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా ఏది? స్వామి రారా. రైట్ ఆన్సర్. ఆడించి అష్టాచమ్మ ఆడించావమ్మా, నీ పంట పండిందే ప్రేమ, నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే. ఈ అన్ని సినిమాలు హిట్ కదా? అన్ని సినిమాలు హిట్ సార్. ఇది అంతపురం, హిట్. సుబ్రహ్మణ్యపురం, అనంతపురం. అనంతపురం సూపర్ హిట్. నాని స్వాతి జంటగా నటించిన అష్టాచమ్మ అది సూపర్ హిట్. దాంట్లో మహేష్ అన్న దెబ్బకి మహేష్ ఎక్కడికో వెళ్ళిపోయాడు. స్వాతి నిఖిల్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా స్వామి రారా, ఇది హిట్. 14 seconds లో చెప్పావు నవీన్. ఇప్పుడు 13 seconds లో మాత్రం స్వాతి చెప్తే తను ఈ రౌండ్ విన్నర్.
12 seconds లో కానీ వాళ్ళు చెప్పారంటే వాళ్ళు నువ్వు తప్పు చేసావు. ఏ? మరీ 14 seconds పెట్టేసావు, చాలా అంటే కష్టం. అక్కడ ఏం జరిగిందంటే డైరెక్ట్ గా చదవటం వల్ల అది మ్యాటర్. ఇప్పుడు డైరెక్ట్ గా నువ్వే చదివి నువ్వే చెప్పి నేను ఒప్పుకోను. ఆయన నవీన్ చదివితే నాకు కూడా చదవాలి మరి. అయితే డైరెక్ట్ గా మీరు చదవండి. అసలు ఎవరు వస్తారో నాకు తెలుస్తుందో లేదో అని. అంతేనట. ఫ్రూటీ తిప్పు. సిద్ధార్థ్ చేసావా మూవీస్ చేసావా? లేదు, బట్ ఎక్కడైనా ఈ ఫిల్మ్ ఫంక్షన్స్ లో ఎక్కడైనా కలిసినా యువర్ సచ్ గుడ్ యాక్టర్ అని చెప్తాడు. ఓన్లే మంచి మాట చెప్పాడు. రెడీ స్వాతి? రెడీ. రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సిద్ధార్థ్ శృతి హాసన్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇది. అనగడగా ఉదయుడు. రైట్ ఆన్సర్. ప్రభుదేవా డైరెక్షన్ లో సిద్ధార్థ నటించిన సినిమా ఇది. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా? రైట్ ఆన్సర్. సిద్ధార్థ సమంత జంటగా నటించిన సినిమా ఇది. జబర్దస్త్. Yes. రైట్ ఆన్సర్. లస్కర్ పోరి చూడు లాయిలప్ప బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే నవీన్ కూడా 14 seconds లో చెప్పాడు. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మీరే చదువుకొని మీరే ఆన్సర్ ఇవ్వాలండి. మీ తరఫున ఎవరు చదవరు? సుభాష్ ఆన్సర్. సుభాష్ నువ్వు ఏమైనా చదువుతావా? నువ్వేమైనా ట్రై చేస్తావా? నేను చెప్తాను సార్. నేను చెప్తాను. ఏం చెప్తావు? ఆన్సర్ ట్రై చేస్తాను. ఓకే అయితే రెడీయా మరి? ఫ్రూటీ తిప్పు చక్రం. అనుష్క అండ్ అరుంధతి. ఓకే, ఇప్పుడు జనరల్ గా మీకు ఏ హీరోయిన్ అంటే ఇష్టం అండి డైరెక్టర్ గారు? అంటే ఇక్కడ స్వాతి ఉందని అమ్మాయి పేరు చెప్పదు. అలా కాదు, అంటే ఒక్కొక్కరికి ఒకళ్ళు ఇష్టం ఉంటారు. దానికోసం అది నొక్కితే అలా నొక్కేస్తాను మిమ్మల్ని, నా పేరు చెప్పకపోతే అంటారు. జనరల్ గా నాకు తెలుగు హీరోయిన్ అంటే ఇష్టం అండి. ఏంటి మొత్తం అందరా? అందులో ఒకళ్ళే చెప్పాలి. ఒకళ్ళు అంటే ఇప్పుడు నా సినిమా హీరోయిన్స్ నాకు బాగా చేశారు కాబట్టి ఫస్ట్ అంజలి, నెక్స్ట్ స్వాతి. ఎవరండి మీది? సొంత ఎవరు? కైక్లూరు అండి. కైకులూరా? అయితే అంతేలే, అలా చెప్పడమే కరెక్ట్. అంతే, వెరీ గుడ్. ఓకే, సో ఇప్పుడు ఈ అమ్మాయి గురించి 3 క్వశ్చన్లు రెడీగా ఉన్నాయి. రెడీ సుభాష్? ఓకే సార్. ఆయన చదువుతారు, నువ్వు చెప్పాలి. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. రాజమౌళి డైరెక్షన్ లో అనుష్క నటించిన ఓ సినిమా విక్రమార్కుడు. విక్రమార్కుడు. రైట్ ఆన్సర్. అనుష్క విష్ణు జంటగా నటించిన సినిమా ఇది. రైట్ ఆన్సర్. అనుష్క మహేష్ బాబు కాంబినేషన్ సినిమా ఇది. రైట్ ఆన్సర్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే 14, 14, 13 చూసారా? వాళ్ళు చదవటం మీరు చెప్పటం ఇప్పుడు ఎంత ఇదైందో. అందుకని చెప్పేసి మనమే చదువుకోవాలి, మనమే చెప్పాలి. అందుకని బాబు ఇప్పుడు ఇక్కడ ఎవరు విన్నారు ఇప్పుడు ఈ రౌండ్ లో? కదా, ఎంత ఇస్తాం? 2 లక్షలు ఇస్తాం. ఆ డైరెక్టర్ కి ఇంకొక సినిమా వస్తే మనకి ఎంత ఇస్తారు? దీనికని డబ్బులు ఇస్తారు కదా. రండి డైరెక్టర్ గారు, మీకు డబ్బులు ఇస్తారండి. పిడత కింద పప్పు రుచి చూడకుంటే తప్పు, పిడత కింద పప్పు రుచి చూడకుంటే తప్పు. సరదాగా ఇది అలీతో జాలీగా చిన్న జాలీ మూమెంట్స్ ఏం లేదు. ఇది ట్రూత్ అండ్ డేర్. సో ఈ మూత ఎవరి దగ్గర అయితే ఆగుతుందో మీ నలుగురిలోనే ఉంటుంది. మీ ఇద్దరం ఆటలో అట్టుపండు. మామిడి పండు సార్. మామిడి పండా? మామిడి పండు అంటండి. రెడీ? నవీన్, స్వాతి నువ్వు అడుగుతావా లేకపోతే డైరెక్టర్ గారు అడుగుతారా? ఏంటి ట్రూతా డేరా? ట్రూత్. ట్రూత్ అంటే మన సినిమా షూటింగ్ లో డే మొదలుకొని ఎండ్ అయ్యే వరకు
నాతో ఎప్పుడైనా ఇబ్బంది వచ్చిందా మీకు? ఆయన వల్ల ఇప్పటిదాకా నాకు ఇబ్బంది అవ్వలేదు. నువ్వే పెట్టావా? వేరే వాళ్ళ వల్ల వచ్చింది కానీ ఆయన వల్ల నాకు రాలేదు. ఓకే, నువ్వు క్లారిటీగా ఉన్నావు. నేను క్లారిటీగా ఉన్నాను. అండ్ హీజ్ ఆల్సో, ఆయన కూడా క్లారిటీ ఉంది నా మీద. ఓకే, ఇప్పటికి 5 సినిమాలు హీరోయిన్ గా చేస్తా ఉన్నావు కదా, 5 సినిమాల్లో ఏ హీరోయిన్ బాగా నీకు నచ్చింది? ఆబ్వియస్లీ సార్ స్వాతి సార్. అంటే అది క్లైమాక్స్ లో నేను అంతా దయ్యం సెటప్ అదంతా చూసాడు నన్ను అలా అవతారంలో. అప్పటి నుంచి కొంచెం భయపడుతున్నాడు. ఓకే నేను చంద్ర, ఇప్పుడు మీ దగ్గర అయింది అనుకోండి. ఓకే, సో మీరు ఇందాక ఒక పాయింట్ చెప్పారు, నేనే అడుగుతాను మీకు, అది నిజం చెప్పాలి మీరు. ఓకే, సో నేను ట్రావెల్ చేశాను దయ్యంతో అన్నారు, ఇది అంటే మీరు వాంటెడ్ గా కావాలని కట్టు కదలా లేకపోతే నిజంగా జరిగిందా? సినిమా పబ్లిసిటీ కోసం చెప్పండి. పబ్లిసిటీ కోసం ఎందుకు సార్? అక్క కొంతమంది చాలా మంది ఏమనుకుంటారంటే బయట ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అండి మాకు తెలుసు అని అంటుంటారు. బట్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా సరే నిజం చెప్పాలి అనే పాయింట్ ఉంది కాబట్టి, సో అందుకోసం నేను మిమ్మల్ని అక్కడ అడుగుదాం అనుకున్నాను, తను అడిగాడు కాబట్టి అడగలేదు. ఇప్పుడు మిమ్మల్ని నేను అడుగుతాను. ఒకటండి సార్, దెయ్యాలు లేవు అని అంటే ఎవరినంటే నేను ఒప్పుకోను. ఎందుకని? మేము ఒక ఇంట్లో ఎల్లారెడ్డిగూడలో ఒక ఇంట్లో ఉన్నాడు, నేను మా మిస్సెస్ మా పాప. అప్పుడు మా మరదలు ఒక అమ్మాయి ఇక్కడికి వచ్చింది, మా దగ్గర ఉంటుంది. ఆవిడ ఒక రోజు సడన్ గా, అంటే తర్వాత ఫ్లాష్ బ్యాక్ తెలిసింది ఎలా వెళ్ళిందని, బట్ ఒక రోజు మాత్రం నైట్ 9కి కరెక్ట్ గా భోంచేస్తూ అలా ఆగిపోయిందండి. ఏంటమ్మా ఏంటి హలో అంటే ఒకసారి ఏడుస్తూ మొదలెట్టింది. ఏంటి ఏడుస్తుంది అని చెప్పేసి ఏమైంది అడిగితే ఏంటి ఇంకొక స్పిరిట్ వచ్చింది అందులోంచి వచ్చేసి, నిన్ను వదలను, చంపేస్తాను నిన్ను అని చెప్పి దీనికి కొత్తగా ఉంది సడన్ గా మేము అంటే ఇక ఆ రోజు నుంచి సార్ ఎవ్రీ నైట్ 9కి వచ్చేసేది అక్కడికి. ఇలా మేము వెంటనే పక్కన మసీద్ ఉంటే మసీద్ తీసుకు ఒక అతను పిలిచి, సార్ ఏంటో ఇలా జరుగుతుంది సార్ ఏంటంటే, ఆయన మంత్రించి ఒకటి అన్నాడు, సార్ ఈమె తొందరగా మీరు తీసుకెళ్ళండి ఎవరి దగ్గర కన్నా, వచ్చింది మామూలుది కాదు, చాలా ఏదో ఒక పవర్ఫుల్ ఉంది అంతటికి. మాకు అక్కడి నుంచి టార్చర్ సార్, ఆ టార్చరు దాదాపుగా 3 నెలలు. ఓ అలా అలా జర్నీ చేశారు. ఆ జర్నీ చేసిన స్టోరీనే క్రేజీ మీడియా బ్యానర్ లో ఇంకొక సినిమా తర్వాత బాల త్రిపుర సుందరి ఆల్రెడీ టైటిల్ రిజిస్ట్రేషన్ చేశాను. బాల త్రిపుర సుందరి కంప్లీట్ హారర్. వెరీ గుడ్. హారర్ అంటే ఇలా ఉంటుంది సినిమా ఫినిషింగ్, దీంతో లాస్ట్ హారర్ సినిమాలు ఇంకా తీయకూడదు, దయ్యాలు ఉంటే ఉండాలి, అది పారిపోయింది. వెరీ గుడ్, ఓకే, హ్యాపీ సార్, సూపర్. ఓకే, ఇప్పుడు బాటల్ మా మాట ఏంటుంది? ఎవరైనా అడగండి పిల్లలు, ఎవరైనా అడగండి పిల్లల. ఓకే, ఎవరు అడుగుతారు? ఎవరు అడుగుతారు? డైరెక్టర్ గారు అడుగుతారు. స్వాతి గారు రాజకిరణ్ గారు. ఎప్పుడైనా షూటింగ్ డేట్ టు ఎండ్ వరకు నేనంటే ఒక్కసారైనా వీడిని మీరు ఎలా చెప్పారు అంత క్యాపిచ్చారేంటి? అంటే ఎప్పుడైనా అంటే చంపేస్తున్నాడు బాబోయ్ అని ఎప్పుడైనా అనిపించిందా? లేదు, కొట్టాలని ఎప్పుడు అనిపించలేదు. అవునా? అంటే మీరు లేరు అప్పుడు. తర్వాత కమ్యూనికేషన్ గ్యాప్స్ అన్ని క్లియర్ అయిన తర్వాత ఓ అలా కాదు, ఓ పాపం ఆయన ఇది ఆయన ఇంటెన్షన్ ఇది లెక్క అంటే ఓకే మనందరం సినిమా కోసం చేస్తున్నాం, సినిమా బాగుండాలి. సినిమా డబ్బింగ్ చెప్పావు కదా, చెప్తున్నప్పుడు నీకు ఎలా అనిపించింది? యాక్చువల్లీ నర్వస్. డబ్బింగ్ చెప్తున్నప్పుడు మాత్రం నాకు అన్ని నాలో నేను ఇంతలా ఉన్నాను, నేను ఇది భయంగా ఉండింది నాకు. బట్ ఫ్లోలో తర్వాత మేమందరం సినిమా చూసాము అండ్ దెన్ పీపుల్ లైక్ ఇట్, సో హ్యాపీ. ఓకే, వెరీ గుడ్. సుభాష్ ఇక్కడ రైట్ గారు, నవీన్ థ్యాంక్ యూ సార్. అండ్ ఫ్రూటీ సార్. నేను నవీన్కి ఇస్తాను సార్. నవీన్ ఇది కూడా ఇచ్చా నవీన్. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ లోకి ఎంటర్ అయిపోయాం. రౌండ్ పేరు ఆలీ రాజా బ్యాండ్ బాజా. డోర్ ఓపెన్ అవుతుంది, ఇక్కడ నుంచి మీరు ఎక్కిన తర్వాత ఒక ఐటమ్ బయటకు వస్తుంది అలాగా, దానిపైన మీరు నుంచొని ఉంటారు. మీ ఎదురుగా ఎల్ఈడి మీద 3 విజువల్స్ వస్తాయి. ఎంత తక్కువ టైంలో ఇలా చెప్పినట్టు తక్కువ టైంలో చెప్తే వాళ్ళు విన్నర్స్. ఓకేనా? ఈ రౌండ్ రిలాక్స్. ఓకే,
సో ముందుగా ఫ్రూటీ విజువల్ చూసి చెప్పాలి. నవీన్ తీసుకెళ్తా తీసుకెళ్ళాడు. నవీన్ రెడీయా? లేదు సార్, ఇంకా 5 minutes పడుతుంది. ఓపెన్ ద డోర్. ఓకే ఓకే నవీన్ సార్ ఏదన్నా అనుకుంటే చాలా కష్టపడతావు దానికోసం. అవును సార్. అది ముందు నుంచే ఉందా లేకపోతే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఉందా? ముందు నుంచే ఉంది సార్. ముందు నుంచే ఉందా? ఓకే. ఎందుకంటే లైక్ బ్యాలెన్స్ చేస్తున్నా. ఓకే. సో ఫస్ట్ ఎవరు నీకు అవకాశం ఇచ్చింది? ఒక లైట్ మ్యాన్ అండి, అన్నపూర్ణ స్టూడియోస్ లో నేను షూటింగ్ ఎలా ఉంటుంది, ఏదైనా ఛాన్స్ దొరుకుతుందా పక్కన నించోవాలి అని ట్రై చేస్తున్నప్పుడు ఒక లైట్ మ్యాన్ చూసారండి నన్ను. ఆయన చూసి ఎక్కడి నుంచి వచ్చా అంటే, సార్ ఇక్కడ బళ్ళారి నుంచి వచ్చానండి, ఎందుకంటే యాక్టర్ అవ్వాలని వచ్చానండి. ఇలా అవర్ బాబు యాక్టర్. ఒకసారి చూసారు సార్. తర్వాత అలాగే ప్రతిరోజు ఎలాగో అన్నపూర్ణ స్టూడియోస్ దూరం వెళ్ళిపోయి షూటింగ్ చూడాలి. ఒక్కరోజు యాక్టింగ్ అంటే ఇష్టం ఉన్నట్టుంది, ఈ ఫోటో ఒకసారి ఇవ్వన్నాడు. ఓకే. ఫోటో లైట్ మ్యాన్ ఫోటో అడిగితే ఇవ్వడం ఏంటి, నేను లైట్ తీసుకున్నా సార్. ఓకే. 1 month తర్వాత మళ్ళీ ఆయన వెళ్ళానండి అన్నపూర్ణ, మళ్ళీ చూశాడు, ఈ ఫోటో అడిగాను కదా ఇవ్వడానికి ఏంటి అని. సరే ఇంత ఇబ్బంది పెడుతున్నాడు కదా అనేసి ఒక ఫోటో ఇచ్చాను. కట్ చేసేసారు. 1 month తర్వాత చెన్నై నుంచి ఒక కాల్ వచ్చిందండి. ఓకే. పళనియప్ప కల్లూరి అని ఒక తమిళ సినిమా అండి. ఆ సినిమాకి హీరోగా నువ్వు సెలెక్ట్ అయ్యావు అన్నాడు. తమిళ్లో నేను సెలెక్ట్ ఓకే అనుకున్నా. ఫోన్ చేసి ఫ్లైట్ టికెట్ కూడా వేసాను. ఫ్లైట్ టికెట్ అనుకున్నా. ఓకే అని ఫ్లైట్ ఎక్కాను సార్. వెళ్ళి కథ విన్నాను, అగ్రిమెంట్ సైన్ చేశాను. చెక్ ఇచ్చారు సార్, 1 lakh rupees చెక్ ఇచ్చారు. సార్ డౌట్ వచ్చింది, సార్ నా నంబర్ ఎలా దొరికింది, నేను హీరోగా మీరు ఎలా అనుకున్నారు సార్ అంటే, ముత్తు అని ఒక లైట్ మ్యాన్ నీ ఫోటో ఇచ్చాడా అని చెప్పి ఆ ఫోటో చూపించారు సార్. ఓకే. నేను అక్కడక్కడే షాక్ అయిపోయాను సార్. సార్ ఆయన ఇల్లు తెలియదు సార్, ఆయన నంబర్ తెలియదు సార్ నాకు, సార్ ఇల్లు అడ్రస్ ఇస్తారని. చెన్నైలో ఉంటారండి ఆయన. ఓకే. సో అడ్వాన్స్ తీసుకెళ్ళి 1 lakh rupees అడ్వాన్స్ తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చేసి వచ్చేసి వెరీ గుడ్. అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది సార్. నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావు నవీన్. అది నిజం కదా నా కళ్ళల్లో. ఎంత ఎదిగిపోయావయ్యా, ఎదను పెంచుకున్నావయ్యా, స్వార్థమనే చీకటింటిలో త్యాగమనే దీపం పెట్టి ఎంత ఎదిగిపోయావయ్యా. ఫ్రూటీ డోర్ వేసేయి. మంచి డాన్సర్ కదా నువ్వు. అవును సార్. ఏ పాట మీద చేస్తావు? సార్ దాగి దాగిదామ చేస్తావా? ఇక్కడ చేయలేను సార్, పడిపోతుంది. లేదు, దాని మీద చేయాలి. దాయిదాయిదమ్మా కొలికే కుందనాల బొమ్మ, నీతో పని ఉందమ్మా నడిచే కొండ. వెరీ గుడ్ నవీన్ చంద్ర. థ్యాంక్ యూ సార్. ఓకే. సో ఇప్పుడు 3 విజువల్స్ రెడీగా ఉన్నాయి. రెడీ నవీన్? రెడీ సార్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అరుంధతి నక్షత్రం చూపిస్తారు సార్ టైంలో. ఈ 2 బొమ్మలను చూస్తే గుర్తొచ్చే సినిమా ఇది. రైట్ ఆన్సర్. ఈ 2 బొమ్మల్ని చూస్తే గుర్తొచ్చే పాట ఏది? ఏది? బాబరి సార్. పాట పాట ఫస్ట్ చాలా అద్భుతంగా చెప్పారు. అవును సార్. ఏదో ఒకసారి వేయండమ్మా. అరుంధతి నక్షత్రం అన్నావు కరెక్ట్. నీకు పెళ్ళయిందా? లేదు సార్. మరి నీకు ఎలా తెలుసు అరుంధతి నక్షత్రం? త్రిపురలో మా ఇద్దరికి పెళ్ళింది. ఓ అదే. ప్రాపర్ పెళ్లి. త్రిపురలో పెళ్ళి అయింది. త్రిపుర సినిమా పెళ్ళి అయింది. ఆ సినిమా పెళ్లి. అదే అదే. అంటే అది నక్షత్రం చూపిస్తున్నాడు ఎలాగది? అంటే నాకు 2 sisters సార్, వాళ్ళిద్దరు పెళ్లి జరిగింది సార్. సో ఆ టైంలో అన్నగా మేము వెళ్ళి ఏమంటారు సార్, ఎంత ఎదిగిపోయావయ్యా,
సార్ సార్ వద్దు సార్. చాలా మంది ఫ్యామిలీస్ లో ఎవరి లైఫ్ వాళ్ళది. బ్రదర్ గా సిస్టర్స్ మ్యారేజ్ చేయడం, అది చూడటం అనేది అది నీ పూర్వజన్మ సుకృతం. అంటే నీలాంటి బ్రదరు వాళ్ళ ఫ్యామిలీలో పుట్టడం వాళ్ళు చేసుకున్న అదృష్టం, నువ్వు చేసుకుంది కాదు. సార్ నేను చేసుకున్న అదృష్టం అంటే మా అమ్మ గడుపులో పుట్టాను సార్. ఎంత ఎదిగిపోయావయ్యా ఆయన ఏమంటున్నాడంటే తీసుకెళ్లి బయట పంతులు గారు నాకు అరుంధతి నక్షత్రం అంటే ఆ పక్కన అన్నాడు నాకు నక్షత్రాలు కనబడతలేదు సార్, అప్పులు కనబడుతున్నాయి అన్నాడు. పెళ్ళైన తర్వాత చుక్కలు కనిపిస్తాయని చూపిస్తున్నారు. అంటే పెళ్లి చేసుకుంటే చుక్కలు చూపిస్తారా? నెక్స్ట్ ఇదేంటి పాట? ఈ రెండు బొమ్మలు చూస్తే గుర్తుకొచ్చే పాట ఇది. బాహుబలి సినిమాలో దీవారా. బాహుబలి అని చెప్పాను సార్, పాట చెప్పడం సార్. మీరు ఒక చేశారు కదా సార్ స్కిట్, మీరు స్కిట్ చేశారు సార్, అది క్రేజీ స్కిట్ సార్. అది బాహుబలి. బాహుబలి. ఓకే నవీన్, థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. స్వాతి, ఇప్పుడు నీ టర్మ్ వచ్చింది, తీసుకెళ్ళు తీసుకెళ్ళు. స్వాతి రెడీయా? రెడీ. రెడీ, ఓపెన్ ద డోర్. ఏం పర్లే, ఏం కాదు. నేను ఇక్కడ కూర్చోవచ్చా? కూర్చోవచ్చు, భోజనం కూడా పెడతాను. ఇది ఇప్పుడు ఆగినప్పుడు ఇలా ఆగుద్దా? ఆహా లేదు, ఆగదు. ఒక కాలు ముందు పెట్టు, మామూలుగానే ఆగుద్ది. ఇప్పుడు త్రిపుర భయపడకూడదు. కాదు కాదు, నిన్ను చూస్తే మేము భయపడాలి. నాకు హైట్స్ అంటే భయం. సో ఇప్పుడు ఎవరు చదువుతారు, ఎవరు సమాధానం చెప్తారు? కూర్చో. ఓకే, బెస్ట్. అది అలా ముందు ఉంటాం. రెడీయా? అప్పుడు నేను ఎలా పడతాను? ఇలా పడతాను. కాదు, రాజ్ కిరణ్ గారు క్వశ్చన్ చదువుతారు అయితే. రెడీయా మరి? ఓకే స్వాతి, ఆన్సర్ చేసుకో. ఇలాగే మలయాళంలో ఒక సీన్, ఒక సినిమా చేశానండి, ఫస్ట్ సినిమా. నాకు మలయాళం అంటే పిచ్చి భయం. అయితే ఓ నస పెట్టేసి అసిస్టెంట్ డైరెక్టర్స్ బుర్ర తినేసేదాన్ని అనమాట ముందు రోజే. నెక్స్ట్ డే డైలాగ్ ఇచ్చేయండి, డైలాగ్ వాళ్ళకేమో లొకేషన్ దొరుకుతుందో లేదో తెలియదు, ఏ సీన్ పెడతారో తెలియదు వాళ్ళకి. వాళ్ళు ఇంకా నన్ను పట్టించుకోవడం మానేశారండి. బట్ నేను అలా ఉండేదాన్ని అడుక్కుంటూ. ఒకరోజు పొద్దున్న వచ్చి పెద్ద సీన్ ఇచ్చారు అండ్ వాళ్ళు బ్రిడ్జ్ లో ఏం కట్టరు, చెట్టే ఉంటది, కోకోనట్ ట్రీ. అది ఒక్క చెట్టు, అది 2 చెట్లు కూడా కాదు. సో అది ఇంత ఉంటది. సో మాకు నాకు చెప్తున్నారు వాళ్ళు నెమ్మదిగా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నుంచోవాలి ఆ హైట్ మీద, థర్డ్ డైలాగ్ చెప్పాలి అండ్ కింద పడితే నీళ్ళలో పడతాయి. ఫస్ట్ టేక్ లో చెప్పేశాను బాగా. వాళ్ళు ఓకే చేసేసి వాళ్ళు ఏమంటున్నారంటే ఇవాళ నుంచి స్వాతికి తొందరగా నస లేకుండా చేయాలంటే ఒక హైట్ లో పెడతామని చెప్తే భయపడి తొందరగా సరిగ్గా నేర్చుకుంటుంది, తొందరగా అయిపోవచ్చు. అంటే ఇప్పుడు నీ సినిమాకి కొబ్బరి చెట్లు కావాలి, నువ్వు చేసే ప్రతి సినిమా ఒక లారీ కొబ్బరి. ఈ సెట్ కావాలి. ఇప్పుడు ఈ సెట్ కావాలి అంటే ఎలా చెప్పావు? అంటే సింగిల్ గా ఉంటే ఇప్పుడు సపోజ్ ఇలా ఉంది, ఒక చెట్టు మీద నుంచి పిన్ని వరకు ఆర్యం పక్షి అంటారు, అలాగే నుంచి ఉంటాను. సో అలా కాకుండా 2 చెట్లు పెడితే ఇలా ఇలా నుంచి ఉంటా. ఓకే, సో మరి ఇదే కొబ్బరి చెట్టు అనుకొని అక్కడ 3 విజువల్స్ రెడీగా ఉన్నాయి. రెడీ గారు, మీరు రెడీయా? రెడీ స్వాతి? రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ 2 బొమ్మలను చూస్తే గుర్తొచ్చే సినిమా అది. బల్బా రైట్ ఆన్సర్. ఈ 2 బొమ్మలను చూస్తే గుర్తొచ్చే పాపులర్ డైలాగ్ ఏంటి? దూకుడు. నేను నరకడం మొదలెడితే నరక ముందు హౌస్ఫుల్ బోట్ పెట్టాలి. రైట్ ఆన్సర్. ఈ 2 బొమ్మలను చూస్తే గుర్తొచ్చే పాట ఏది? చంద్రుడిలో ఉండే కుందలు. రైట్ ఆన్సర్. చూపుతోనే గుచ్చి గుచ్చి సంపుతున్నదే, ధూముదాముకున్నది, దుమ్ము రేపుతున్నది, పొంగనాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే. అసలేమి ఎరగనట్టుగా ఓ పిల్లడా అంతలాగా పోసు కొట్టగా, తస్సుది ఉన్న పాటుగా రొమాన్స్ లో రెచ్చిపోతే తప్పులేదుగా. కండు చీమ కుట్టినట్టు, ఎండ దెబ్బ కొట్టినట్టు, ముందు బాత రెట్టినట్టు, ముందుకొచ్చి ముద్దు పెట్టు రా 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 రే.
ఓకే, ఈ రెండు బొమ్మలు చూస్తే గుర్తుకొచ్చే సినిమా ఏది? బల్పు. బలుపు, అది ఇది బలుపు. రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఈ రెండు బొమ్మలు చూస్తే గుర్తుకొచ్చే పాపులర్ డైలాగ్ ఏంటి? నేను నరుక్కుంటూ వచ్చానంటే. ఇలాగే అన్నాడా? లేదు, నేను నరుక్కుంటే వచ్చాను. నేను కింద పడలేదని హ్యాపీగా ఉన్నానండి. నీకు ఇష్టమైన హీరో కదా మహేష్ బాబు? లావణ్యకి ఇష్టమైన హీరో అష్టాచమ్మాలో లావణ్య. అంటే ఎందుకు అంటున్నానంటే నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎయిర్పోర్ట్స్ లో అక్కడ అందరు నన్ను చూసి మహేష్ అని వాళ్ళు సిగ్గుపడిపోతున్నారు. మంచి హీరో కదా. అవును, అదే సంపూర్ణేష్ బాబు అయితే ఫీల్ అవ్వాలి తప్ప మహేష్ బాబు కదా అన్నారు. మా పాలబ్బాయి కూడా నా పేరు మహేష్ అని చెప్పాడు. మహేష్, వెరీ గుడ్, సూపర్. నిజంగా జరిగింది. అండ్ నేను నరకటం స్టార్ట్ చేస్తే నరకం బయట హౌస్ఫుల్ బోర్డు పెట్టేస్తారు. థర్డ్, ఈ రెండు బొమ్మలు చూస్తే గుర్తుకొచ్చే పాట ఏది? చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా, కిందికొచ్చి నీలా మారిందా, చుక్కల్లో ఉండే జీకేలు నిన్ను మెచ్చిందా. వెరీ గుడ్ స్వాతి. సో ఇప్పుడు నువ్వు 29 seconds లో 3 అద్భుతంగా చెప్పావు. ఇప్పుడు 28 seconds లో కానీ డైరెక్టర్ గారు ఇక్కడి నుంచి యాజ్ ఇట్ ఈస్ గా మీరు చదువుతారు, సుభాష్ దానిపైన ఆడతాడు. ఓకే, వెరీ గుడ్. వెరీ గుడ్ స్వాతి, సూపర్. సో ఇప్పుడు సుభాష్ ఆడతాడు, డైరెక్టర్ గారు చదువుతారు. ఓకేనా? తీసుకెళ్ళి. ఓకే సుభాష్, రెడీయా? రెడీ సార్. రెడీ, ఓపెన్ ద డోర్. సుభాష్ సార్, ఇండస్ట్రీకి రాకముందు ఏం చేసేవాడు? చదువుకున్నాను సార్. ఓకే, స్టడీ. ఓకే, స్టడీ. ఫ్రూటీ డోర్ వేసి. ఓకే సుభాష్, సో 3 విజువల్స్ రెడీగా ఉన్నాయి. సుభాష్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. సుభాష్, అది కాదు, కింద పడతావు. పడ్డావు సుభాష్. సుభాష్, ఈ రెండు బొమ్మలు చూస్తే గుర్తొచ్చే సినిమా ఏది? పడతావు సుభాష్. పడ్డావు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ రెండు బొమ్మలు చూస్తే గుర్తొచ్చే పాపులర్ డైలాగ్ ఏది? ఆడ ఉంటా, ఈడ ఉంటా, ఇట్ట ఉంటా. ಅದರ ಕೊಟ್ಟು 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 ಬೆದರ ಕೊಟ್ಟು ಬಿಡಿಯಾನೆ చెదర కొట్టు 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 విరగ కొట్టు విరహానే. ఇదేంటి, ఏం చెప్పా? ఫస్ట్ ఏం చెప్పా? రెండు బొమ్మలు చూస్తే గుర్తుకొచ్చే పాపులర్ డైలాగ్ ఏంటి? ఆడ ఉంటా, ఈడ ఉంటా అని చెప్పాను. ఆడ ఉంటా, ఈడ ఉంటా అంటే రుద్రమ్మ దేవి ఫోటో వేసి తన ఫోటో వేస్తే ఈ డైలాగ్ వస్తుంది. అందులో కూడా గుర్రం ఉంటుంది కదండి. రుద్రమదేవి గుర్రాలు ఉన్నాయి. ఇది ఉత్తి గుర్రం, ఇది దీనికి నగల గేగలేమి లేవు. ఇంతకు ముందు ఒక సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా పేరేంటి? రేసు గుర్రం. రేసు గుర్రం. దాంట్లో డైలాగ్ ఏంటి? నేను రేసు గుర్రాన్ని. నీ గురించి నాకు చెప్పి నా గురించి నువ్వు తెలుసుకుని రేస్ మొదలు పెట్టద్దు. రేసులో నన్ను అందుకోవటానికి నేను రన్నర్ని కాదురా, రేసు గుర్రాన్ని. రేసు గుర్రం లేదని అక్కడ ఎక్కేటప్పటికి వెనక్కి వెళ్ళిపోతున్నప్పుడు కొంచెం అది ఎక్కేటప్పుడు కాయ కచ్చోడి అయిందా? ఈ రెండు బొమ్మలు చూస్తే గుర్తుకొచ్చే సినిమా ఇది? కృష్ణ. సో ఈ రెండు బొమ్మలు చూస్తే కూడా నీకు గుర్తులేదు కదా మూవీ పేరు? ఆలీ రాజా బ్యాండ్ బాజా అయ్యేసరికి నాకు బ్యాండ్ బాజా అయిపోయింది. డైరెక్టర్ రవికిరణ్ గారు అండ్ సుభాష్ 31 seconds లో కూడా చెప్పలేకపోయారు. నవీన్ చంద్ర 24 seconds లో కూడా ఆ 3 చెప్పలేకపోయావు. కానీ స్వాతి మాత్రం 29 seconds లో 3 అద్భుతంగా ఎలా నవ్వేంటి? ఎఫెక్టా? రాత్రిపూట మీ అమ్మగారు నీ పక్కనే కదా పడుకునేది, భయపడుతుంది మావిడి పుస్తకంలో నవ్వే అని. మా అమ్మ ఇంకా పెద్ద రాక్షసి, దయ్యం వచ్చినా ఎందుకు వచ్చావు ఇప్పుడు, నీకు నేను అపాయింట్మెంట్ ఇవ్వలేదు అంటే అది పారిపోరు ఆ టైప్. అందుకేనా ఆవిడ ఎందుకు భయపడదంటే నీకు తల్లి. ఓకే, మరి ఈ రౌండ్ విన్నరు స్వాతి. ఇప్పుడు
ఇప్పుడు మనం థర్డ్ రౌండ్ లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఆలీ రాజా ఇస్తాడు కాజా. నేను ఒక పాట మీద పర్ఫార్మెన్స్ చేస్తాను, మళ్ళీ వస్తాను. వచ్చాక 5 questions మిమ్మల్ని నేను అడుగుతాను. వచ్చిన తర్వాత నేను క్వశ్చన్ చదివాక ముందుగా ఎవరైతే హార్న్ నొక్కుతారో వాళ్ళ లైట్ వెలుగుతుంది. నేను వాళ్ళే అడుగుతాను, వాళ్ళే కరెక్ట్గా సమాధానం చెప్పాలి. ఇన్ కేస్ రాంగ్ అయితే ఈ రౌండ్లో ఎలిమినేట్ అయిపోయినట్టే. 5 lakhs ఈ రౌండ్. ఓకేనా? చేద్దాం. ఓకే, లెట్స్ వెల్కమ్ ఆలీ రాజా ఇస్తాడు ఖాజా. ఆలీతో జాలీగా దేవుడా 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 హే భగవాన్ నే పనికి మాలిన యదవా హే భగవాన్ నే చెయ్యని తప్పు లేదు హే భగవాన్ జారిపోయింది, మంట కలిసిపోయింది ఈ నా జీవితం దేవుడా. ఓ ఇంకోసారి ఇవ్వవా నా జీవితాన్ని నాకు ఇవ్వవా. రిపేరు రిపేరు కరులుంగా రిపేరు రిపేరు కరులుంగా. ఓ దేవుడా ఓ దేవుడా దేవుడా ఓ దేవుడా. నేను తప్పు చేస్తే తిట్టేటోడు, ఫిల్టు పట్టి అడిగేటోడు, ముందు వెనకాలేడే ఎవడు దేవుడా. ఏ దిక్కులేని వాళ్ళకి దేవుడా, నువ్వు పెద్ద దిక్కు కదరా దేవుడా. అడ్డదారి తొక్కుతుంటే పీకొత్తా నన్ను దేవుడా 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 దేవుడా. రిపేరు రిపేరు కరులుంగా రిపేరు రిపేరు కరులుంగా. దేవుడా దేవుడా దేవ 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 దేవుడా దేవ దేవ దేవ. ఒక తప్పు జరిగితే ఏమవుతాదో, ఎన్ని బతుకులు బుగ్గవుతాయో నీకు తప్ప ఇంకెవడికి తెలుసురా దేవుడా. మేం దేవుళ్ళం కాదు కదా దేవుడా, మేం బుర్ర తక్కువ వాళ్ళం దేవుడా. నువ్వు చూసి కూడా ఆపకుంటే తిట్టొద్దా నిన్ను దేవుడా 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 దేవుడా. రిపేరు రిపేరు కరులుంగా రిపేరు రిపేరు కరులుంగా. దేవుడా ఓ దేవుడా ఓ దేవుడా దేవుడా. హే భగవాన్ నే పనికి మాలిన యదవా హే భగవాన్. చెయ్యి జారిపోయింది, మంట కలిసిపోయింది ఈ నా జీవితం దేవుడా. 5 questions. ఫస్ట్ క్వశ్చన్, ఆలీ రాజా పైకి చూస్తూ రమ్మన్నట్టు ఎన్నిసార్లు చూపించాడు? ఎస్ నవీన్ చంద్ర. 1 సార్. ఒక్కటే సార్. ఓ అవునా, జివి షాట్ ఒకటే సారా? ఒకటి. ఒకసారా? షూర్ షూర్ సార్. షూర్. ఎందుకంటే సార్ మీరు ఇలా ఉన్నారు, ఇచ్చారు, బాటిల్ తీసుకున్నారు. సార్ 1 సార్. ఒకటే సార్. 1. నవీన్ చంద్ర తప్ప సార్. నువ్వు చెప్పింది 100% రైట్ ఆన్సర్.
సెకండ్ క్వశ్చన్. రెడీ. ఆలీ రాజా గంపలోకి సీసాను ఏ చేత్తో విసిరాడు? నవీన్ చంద్ర. లైట్ వెలిగింది అక్కడ. రైట్ ఆన్సర్. కాదు, నేను చెప్తే నాకు ఇస్తారు. అక్కడ చెప్పాలి. అక్కడ రైట్. కంప. టీచర్ టీచర్ ఇది ఎల్గో టీచర్. ఉండు ఉండు. ఏది ఏ హ్యాండ్? రైట్ హ్యాండ్ సార్. లెఫ్ట్ హ్యాండ్? లేదు సార్. షూర్? రైట్ హ్యాండ్ సార్. రైట్ హ్యాండ్ సార్. కాదు. నవీన్ చంద్ర నువ్వు చెప్పింది కాదు. రాంగ్ ఆన్సర్. అవును. ఎంత ఎదిగిపోయావయ్యా ఎదను పెంచుకున్నావయ్యా స్వార్థమనే చీకటింటిలో త్యాగమనే దీపం నేను చెప్తూనే ఉన్నా రైట్ హ్యాండ్ అన్నా రైటా అన్నా. అరే ఎంత పని చేసింది. నేను గానా సార్? నీకు అవకాశం లేదు అంటే ఉండాలి, ఉండాలి కానీ నువ్వు సపోర్ట్ చేయకూడదు, వాళ్ళని సైలెంట్ గా ఉండాలి. ఓకేనా? ఇప్పుడు థర్డ్ క్వశ్చన్. ఆలీ రాజాతో ఎంత మంది తాగుబోతులు కనిపిస్తున్నారు? ఓ చాలా గట్టిగా నొక్కావు. ఇప్పుడు నొక్కావు కదా, నొక్కి కానీ కరెక్ట్గా చెప్పకపోతే అది రైట్ అయితే రైట్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్ అయితే ఎవరు గెలిచినట్టు ఇప్పుడు ఇక్కడ? అది చూసావా? 8 సార్. షూర్ 8. కరెక్ట్. నాకైతే కరెక్ట్ తెలుసు కానీ నేను హెల్ప్ చేయకూడదు. కన్ఫర్మా? 8? రైట్. 8 కన్ఫర్మ్. 8 కన్ఫర్మ్. షూర్. వెరీ గుడ్. సుభాష్, కిరణ్ మీరు చెప్పింది 100% రైట్ ఆన్సర్. కాదు, రాంగ్. చెయ్యి జారిపోయింది, మంట కలిసిపోయింది, ఈ నా జీవితం దేవుడా. గెలిపించాం. ఎందుకు గెలిపించామంటే రాత్రిపూట మా కల్లోకి రాకుండా. ఓకే, మరి ఈ రౌండ్ విన్నరు స్వాతి. బట్ కాకపోతే ఈ చిత్రం త్రిపుర చిత్రం నిర్మాతల్ని ఈ వేదిక మీద పిలుస్తున్నాను. లెట్స్ వెల్కమ్ చిన్నబాబు అండ్ రాజశేఖర్. ఎగిరేనే మనసులు రెండు 8 దిక్కులలో, ఎగసేనే వయసులు రెండు గగనపు చుక్కలలో. మీలో చిన్నబాబు ఎవరు? చిన్నబాబు ఏంటి అప్పుడే హెయిర్ ఊడిపోయింది? సో మీరు ఎలా ఫీల్ అయ్యారు? మాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదండి. ఏదో ఒకటి మాట్లాడండి, ఏదో మా మాట బాగా 5th స్టేజ్ లోనే మేము ఇది సినిమా హిట్ అవుతుందని చెప్పి మేము నమ్మము సార్ కథని. సో ఇంత పెద్ద హిట్ అనేది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్ గా. సో వెరీ హ్యాపీ అండ్ మా ఫస్ట్ ప్రొడక్షన్ క్రేజీ మీడియా బ్యానర్ లో ఇంత పెద్ద విజయాన్ని సాధించినందుకు చాలా హ్యాపీగా ఉంది మాకందరికి. క్రేజీ మీడియా ప్రొడక్షన్ నెంబర్ 1లో స్వాతి గారికి, నవీన్ చంద్రకి, డైరెక్టర్ రాజ్ కిరణ్ గారికి మేము రుణపడి ఉన్నాము. వాళ్ళ సొంత ప్రొడక్షన్ హౌస్ అని చెప్పి ఇంత పెద్ద సినిమాని సైన్ చేసి ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఎగిరేనే మనసులు రెండు 8 దిక్కులలో. స్వాతి ఫస్ట్ ఎంత గెలుచుకున్నావు? ఫస్ట్ +5 8. జాగ్రత్తగా దాచుకో. అక్కడ ఆయన ఉన్నాడు కదా, కాట్రే. నవీన్ చంద్ర నీకు, సుభాష్, స్వాతి నువ్వు చేసే తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ, పంజాబీ, భోజ్పురి అన్ని హిట్ అవ్వాలని కోరుకుంటాను. తెలుగు పతాకం అక్కడ ఎగరది. ఒకసారి డైరెక్టర్ గారికి నా కోసం చెప్తే ఏం చెప్పను అంటే సినిమా ఏమైనా గీతాంజలి 2 ప్లాన్ అండ్ గీతాంజలి 2 గానీ త్రిపుర 2 గానీ ఒకవేళ మీరు తీయాలి అనుకుంటే ఫ్రూటీని పెట్టి మళ్ళీ మీరు ఫోటో స్టూడియోకి వెళ్ళిపోయేటట్టు తీసుకోండి.
ఓకే, మళ్ళీ వచ్చే వారం ఎపిసోడ్ లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, శుభక్క. వెంటను ఉంటే ప్రేమ దేశాన మహారాజు నేనవ్వనా, జంటను ఉంటే రాణి. థ్యాంక్ యూ. ఎంత ఎదిగిపోయావయ్యా, ఎదను పెంచుకున్నావయ్యా.